అక్క కానివ్వండి అక్క. మా అక్క వాళ్ళు చేపలు చేస్తున్నారండి. అక్క చేపలు గీరత రుద్దుతారా, ఏం చేస్తారు? తిత్తి తీస్తారా? చేపలకి తిత్తి తీస్తారంటే అండి ఇలా మేము మామూలుగా రుద్దేస్తాం కదా. ఎండబెడతా కాక కూరక ఎండబెడతారండి రండి మా అక్క. చికెన్ తీసుకొచ్చి కూర వండుతుంది మా అక్క. ఇందాక నేను శుభ్రం చేస్తాం కదండి, అది ఇవ్వండి ఎలా చేస్తారో చూపిస్తాను నేను. ఇవ్వండి ఇలా తలకాయ తీసేస్తున్నారా? తలకాయ వద్దక్క, తలకాయ తీసేస్తున్నాడు అండి. తిత్తిస్తున్నాడు కాబట్టి అబ్బా గింతే ఉండిపోతున్నప్పుడు పొట్ట కూడా పోతుంది కదా, పొట్టతో సహా తీసేస్తున్నాడండి. అప్పుడు చాలా చెప్పొద్దు కదా, పొట్ట గిట్ట మొత్తం తీయాల. అదిగోండి ఎలా తీస్తున్నాడు. కత్తి వద్దారా? కత్తి ఏ చూపి చూపి ఇలా తీస్తున్నాడండి, గోర్లతో తీసేస్తున్నాడు. వామ్మో చూడండి ఎలా వచ్చేసిందో, ఏదో పులుసు వచ్చేసినట్టు వచ్చేసింది. తిత్తి మాట ఇది వృద్ధాసనం ఏదో తాకు ఇక్కడ వచ్చేట్టు కొయ్యటానికి లేటు పట్టింది, కానీ వీడికి తిత్తి చాలా ఈజీ తీసేసాడండి. ఇంకొంచెం వేసాడు చూడండి ఎంత క్లియర్ కనబడుతుందో. ఇంకో దాన్ని కూడా తీసుకున్నాడు. మా అక్క ఇటు ఈకునికి వస్తుంది, మా అక్క కూడా ట్రై చేస్తుంది, చూపుతుందాం అదండి. మా అక్క కత్తికి పెట్టిందండి పని, చేతికి రావట్లేదు అక్క. వచ్చేస్తుంది, మా అక్క కూడా తీస్తుందండి. అక్క చూడేసరి అలా తీస్తుందండి మా అక్క. అదిగండి ఐసా దెబ్బకి వచ్చేసిందండి మా అక్క కూడా. మా రావుల దగ్గర చూసి నేర్చేసుకుందామంటే ఇవ్వండి ఇంకో చేప కూడా. ఏదక్క చక్కగా అవసరం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం వాటిని మళ్ళీ అలాగే చేస్తున్నారా? తలకాయలు ఇదిగోండి మా అక్క అయితే క్లియర్ చూపిస్తారు ఇంకోసారి. తిత్తు భలే తీస్తుందండి. గోర్లనే అక్క నీకు చేతికి కొద్దిగా గోర్లతో తీస్తున్నారా? చేతికి పుట్టదు పట్టు దొరికిన దాకా తీస్తే అలా తీసేస్తున్నారు. తాకుదాకా వచ్చేస్తుందా? తాకుదాకా వచ్చేస్తుందండి. ఏమనుకోద్దు, నేను తిత్తి తీసేది చూపి అనుకున్న క్లియర్గా వీడియోని అందుకే చేస్తున్నానండి. వీడియో లాంగ్ అయినా సరే తీస్తున్నమాట, వీడియో ఎక్కువ వస్తుంది చూస్తున్నా సరే. ఒకవేళ పొట్టు తీసేస్తున్నారు. పొలిచి చేసిన చేపలాగే ఉందండి చూడండి. సరే తోకడికి వేసి బాగా తీస్తున్నారండి. ఏం చేసినా ఈ 4 రోజులు అండి, ఎందుకంటే ఎండ 4 రోజులు ఎండుతాయి. మళ్ళీ వర్షాలు అంట, వర్షాలకి ఎండలేం కదా, అందుకని మా అక్కలు చేపలని శుభ్రంగా తిత్తి వేసి ఎండబెడుతున్నారు. ఇవ్వండి ఇలాగా, అంటే ఇంక ఎండబెట్టలేదు, ఇట్లా తిత్తి పెడుతున్నారు. మా వాడు కూడా తిత్తి తీసేస్తున్నారు చేపలకి. ఇద్దరు కలిసి బాగా చేస్తున్నారండి. మా అక్క మేనల్లుడు, అన్న కొడుకు కాబట్టి మేనల్లుడు అవుతాడండి. హాయ్ చెప్పండి ఒకసారి అక్క సబ్స్క్రైబర్కి. హాయ్ అండి. ఏంటిది తలకాయ సపరేట్ చేస్తున్నారా? చేప తలకాయ సపరేట్ చేస్తున్నారంటండి. ఏది వీడు ఇలాగే చేస్తున్నాడు కదా మరి. ఇప్పుడు మళ్ళీ చేంజ్ అయ్యారండి పొజిషన్లలో, అంటే ఆడే కూకున్నారు, పని మాత్రం చేంజ్ చేసుకున్నారు. తలకాయలని కూర అంటాను కదా, తలకాయలు ఎండబెడతావా? దీన్ని ఇప్పుడు ఉప్పేసి పెట్టి సాయంత్రం కానీ పొద్దున వండుకోవచ్చు. సాయంత్రం కానీ పొద్దున వండుతారంటండి, అందుకని వీటిని తలకాయ వరకు సపరేట్ చేస్తున్నారు. వీడేమో తిత్తి తీస్తున్నాడు, మా అక్కేమో తలకాయలను తీసేస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సపోర్ట్ మీ మానసేవన్ విలేజ్కి ప్లీజ్. వీడియో చివరికి చూడండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, షేర్ చేయండి ప్లీజ్. సపోర్ట్ మీ మానసేవన్ విలేజ్ ప్లీజ్. ఏంటి అక్కడ అన్నావు? తలకాయల వరకా? ఇవాక బకెట్ ఇందులో వేసుకో, తలకాయలు పక్కన పెడుతున్నావుగా. ఇవ్వండి మరి బూడిదని తెచ్చుకున్నారు నీకా? ఇవ్వండి ఇందులో వేస్తున్నారు తలకాయలు. ఇలా చేస్తారండి, ఇంకా ప్రాసెస్ అంతా సేమ్ అలాగే చేస్తారు. నీకు అక్కడ చేప అమ్మలు ఇచ్చారా? ఏం చేస్తున్నారు వాడితో? ఏం చేస్తున్నావు? ఏమాట నువ్వెందుకు తలుచుకుంటున్నావు? ఆవు అంటే చూడప్పుడు అయ్యో బతికే లేదు, చచ్చిపోయింది. మా పాప చూడండి, 2 చెరువు చేప తీసుకున్నారు. మా పాప బతుకుంది అనుకుంటుంది కానీ చచ్చిపోయింది. చూసాలే ఇద్దరు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సపోర్ట్ మీ
బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో చివరికి చూడండి. ఏంటి పెద్ద చేప కూడా తీసేస్తారా? అవునా? తోమరా అక్కదాన్ని అన్ని తిప్పి తీసేసాక శుభ్రం కడిగి పెద్ద అట్లా ముక్కలు కొత్తను అట్లేమో అలాగే గుచ్చేస్తారు. మరి నీ శ్వాసన రాదు అది తీస్తే? ఉప్పేసి అక్క ఇప్పుడు బండ మీద రుద్దిన చేపలు బాగుంటాయా, తిప్పి తీసిన చేపలు బాగుంటాయా? అప్పటికప్పుడు కోనుకోవాలనుకుంటే రుద్దినయే బాగుంటాయి. రుద్దినయే బాగుంటాయా? ఇప్పుడు ఇక తలకాయలు చేస్తున్నా కదా, ఇగో ఈ రుద్ది సాయంత్రం కూరకి తలకాయలు అవి కూర వండుతారా? అవి ఎండబెడతా. ఇప్పుడు ఎండాకాలం కదమ్మా, ఎండబెట్టుకుంటే వర్షాకాలం మనకు. ఇగో ఇదిగోండి ఇలాగైతే చేప తలకాయని చేస్తుంది మా అక్క. ఈడైతే పెద్దగా ఉన్న చేపని చిన్న ముక్క తయారు చేసేసాడు. చూడండి అక్క అలా తయారు చేసేసాడు. అక్క పెద్ద తలకాయ ఇప్పుడు శుభ్రం చేస్తే గింత అంతా అవుతుంది కదా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా పిల్లలు అల్లరి చేస్తున్నారండి బాగా. ఎప్పుడో హోలీ వెళ్ళిపోతుంది, ఇప్పుడేమో హ్యాపీ హోలీ అంటున్నారు. అక్క అది మన కత్తి కాదు, నీ దగ్గర ఉన్నది. ఇదిగోండి మా కత్తి ఏమో ఇలాగుంది, ఎప్పటిదో చాలా సంవత్సరాల క్రితం. ఇది కొత్తదా? కొత్తదంట అది. ఇదిగోండి ఇంతక పెద్ద చేప చూసారు కదా, అది మొత్తం తిత్తి తలకాయ తీసేస్తే గింతంత అయిందండి ఈ చేప. చూడండి ఎంత మిగిలిందో తిత్తి తీయగా. రెండు ముక్కలు చెప్తున్నారా? మరి మేము 2 ముక్కలు అయితే చేస్తున్నారంట. 3 ముక్కలు చేయొచ్చు కదా, 2 చేస్తున్నారా? ఎండబెట్టడానికా? కూరకు కాదా? కూరకు కాదంటండి, ఎండబెట్టడానికంట. ఇదిగోండి తలకాయ అయితే మాత్రానికి గింతంత అయింది. అది మొత్తం బురదగా ఉంది అక్క. బూడిదా? మన బూడిద అద్దుకొని చేజారిపోద్దని బూడిద అద్దుకొని చేస్తుంది మా అక్క. ఆ కియ్యం కాడైతే ఎప్పుడైతే చేప ముక్క దొరికిద్దా తిందామా లటుక్కుని అందుకుపోదామని చూస్తున్నాడండి వాడు. అస్సలకి సందు దొరికితే దోచుకుపోదామని చూస్తున్నాడు. అక్క వాడికంట ముక్క అంటే వేయచ్చుగా అక్క. ఓగు చూస్తున్నాడు. అదిగండి అందుకు పోయాడు, అందుకు మళ్ళీ కింద పడేసాడు. అక్క ముళ్ళుంటే కోడి కక్క అనిద్దంటగా. అక్క అందులో ఏది ఎక్కువ అంటే ఎలా అంటే గట్టిగా ఉంటుంది? ఇనుములో ఎక్కువ అంటారు సార్. అది కమాన్ ముక్క. అదొకటి. ఇది మామూలు కత్తి కాదు, ముంజికాయలు కోసేదా? మరి ఇది మామూలు కొడలా? మరి ఇది కమాన్ ముక్క కాదా? ఇదిగోండి ఈ కత్తి పదును ఎక్కువ, అలాగే చెయ్యి త్వరగా తెగిద్ది. కమాన్ ముక్క అంట ఇది. మా అమ్మ చేపించిందండి ఈ కత్తిని చాలా సంవత్సరాల క్రితం. 30 సంవత్సరాల క్రితం ఏంటదా? 30 సంవత్సరాల క్రితం ఏంటండి. 13 years ఓల్డ్ కత్తి అండి ఇది. మా అమ్మకి ఇష్టమైన కత్తి కూడా. మా అమ్మ స్వయంగా వెళ్ళి షాప్ కాడికి వెళ్ళి కమాన్ ముక్క కొనుక్కొచ్చుకొని మరి కత్తి చేపించిందండి తను చేసిన మీదగా. ఇదేమో మా అమ్మ వాళ్ళ కొడుకు అంటే మా అన్నయ్య చేపించాడు. ఇక్కడ ఈ ఊర్లోనే కొన్నాడంట. కమాన్ ముక్కేనా అక్క ఇది? మామూలు నాసు రకమా? అది ఇది ఒకేలాగా లేవు కదా. ఇది మంచిదమ్మా, అది కల్తీ అంటే అండి కొంచెం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవిగోండి మొత్తానికైతే పూర్తయిపోయాయి తిత్తి తీసిన చేప ముక్కలు. కాదు చేపలే ఇవి, తలకాదండి. ఈ తలకాయలు చూడండి ఎలాగ ఉన్నాయి, మొత్తం బూడిదగా ఉన్నాయి అక్క. ఇప్పుడు అవి తలకాయలు రుద్దాలా? రుద్దాలి, కడగాలి. ఇవి కడగాల? అవి పడేస్తావేరా గణేష్? అవి పడేస్తే ఏం తింటావు? అవి పడేస్తాడంటే అండి తలకాయలు చూడడానికి. అవి మొత్తం బూడిద లాగా ఉన్నాయి కదా, అందుకే పడేస్తా అంటున్నాడు. ఇదిగోండి పని చేయడానికి అయితే వెళ్తున్నారు. చేసిన తర్వాత చూపిస్తాం మేము. ఇదిగోండి మా రాములు అయితే చేప తలకాయలు రుద్దడానికి అయితే బండ తెచ్చుకున్నాడు చిన్నది. ఆడక్కడ రుద్దుతాడంట. ఏం చేస్తారు?
నిన్న చూడండి కడుక్కొని కాల్చుకుంటా అందే ఇప్పుడు కడిగి ఇమ్మంటుంది. నువ్వే కడుక్కోవచ్చుగా అమ్మ. ఇదిగోండి మా రాముడు అయితే చేపల తలకాయలు రుద్దటం అయితే స్టార్ట్ చేసేసాడు. రుద్దుతున్నాడు. అక్క నువ్వేం చేస్తావు? డబ్బా తీసుకురా నీళ్ళు పోసి కడుగు. చేపలు కడుగుతావా? ఉప్పేసి కడుగుతావా మామూలు కడిగేస్తావా? మామూలు కడిగి కడుగుతావు. ఫస్ట్ మామూలు కడుగుతావా? అక్క ముళ్ళు గుచ్చుకోవా అక్క? వీటిని ఫస్ట్ అయితే మామూలు కడిగేస్తుందంట. వీటిని ఇంకా చేపలు చేసేసాక చేపలు మొత్తం కడిగేసాక తలకాయలు రుద్దేశాక చూపిస్తామండి. 3 సార్లు కడుగుతావా అక్క వీటిని? అయిపోయిందాక ఇప్పుడు చేపలు చేయటం? అయిపోయిందమ్మా. పసుపు ఉప్పేసి కొంచెం గట్టిగా మాట్లాడు. పసుపు ఉప్పేసి కలిపి గుచ్చి ఎండేస్తామే. ఇదండి చేపలు అయితే కడగటం అయిపోయింది. ఇంక వీటిలో పసుపు ఉప్పు వేసి తాడు పెట్టి గుచ్చేసి ఎండబెట్టేసిద్దంట. ఇంటి వెనకేనా ఎండబెట్టేది? అయితే ఒకటి ఉన్నాయా అయిపోయాయి అవి? సగం వండింది కూర, ఇంకా సగం ఉంటాయి. సగం వండేసిందంటండి కూర, ఇంకా సగం ఉన్నాయంట. అక్క అస్సలు ఈగ పట్టదా? పసుపు ఎక్కువ వేస్తే ఈగ పట్టదు. పసుపు ఎక్కువ వేస్తే ఈగ పట్టదా? ఇలాగే ఎండబెడితే? అక్క ఇప్పుడు పిత్త పురుగులు అవి ఉంటాయిగా, కాలుతోటి తొక్కి ఎండబెడతారంటగా, నిజమేనా? గుచ్చుకోవా ముళ్ళు కాళ్ళకి? చెప్పులు వేసుకొని తొక్కుతారా? ఇదిగోండి ఉప్పు అయితే ఇంత వేసుకుంటున్నా మా అక్క. చాలా ఎక్కువగా వేసావా సరిపడేసావా? ఎక్కువే ఉండాలి. ఇది ఏ గట్టదు. ఉప్పు ఉన్నా పసుపు ఉన్నా మళ్ళీ మనం ఎండాక కడిగి 1-2 సార్లు నానబెట్టి కడిగితే ఉప్పు పోతుందా? ఇప్పుడైతే ఉప్పు పసుపు ఎక్కువ వేసుకోవాలంట. మళ్ళీ ఎండి చేపల కూర వండుకునేటప్పుడు అయితే మాత్రానికి నానబెట్టేసి కడిగేసుకుంటే ఉప్పు కసుపు ఉన్నా తగ్గిపోయిద్దంట. మరి కూరలో ఉప్పు తక్కువ వేసుకోవాలా? కొంచెం ఒక రవ్వ తక్కువ వేసుకోవాలి. ఒక రవ్వ తక్కువ వేసుకోవాలంటండి. మరి పసుపు ఎప్పుడు వేస్తావు? ఉప్పు పట్టాక ముళ్ళు సడగొచ్చుకుంటాం. ఇవ్వండి కొన్ని తెగిపోయి ముళ్ళు గుచ్చుకుంటున్నాయంట మా అక్కకి. చేతులు చూపించాక ఇవ్వండి ఎలా అయ్యాయి చేతులు. ఇట్లా నీళ్ళు వచ్చింది, నీళ్ళు తీసేసి పసుపు వేస్తాం. నీరు వంపేసి పసుపు వేసిద్దంట. అలాగే వేయకూడదా? పసుపు నీటిలోకి వెళ్ళిపోద్ది కదా. పసుపు వేస్తావా మరి? ఇవ్వండి ఇంత పసుపు వేసుకుంటుంది. మూతడి పసుపు అక్క, మూతడి పసుపు వేసేస్తుందండి చేపల్లో అయితే. అక్క బాగా రుద్దేస్తావు వీటిని, కలుపుతావా? అలా కలిపిద్దంట మా అక్క. ఇవ్వండి అక్క బేసన్ లేపు కుదపచ్చు కదా, కలుపుదా? పసుపు కలుసుకోదా? చేతులతో కలుపుతుందండి, ముళ్ళు గుచ్చుకుంటున్నా సరే. తెడితోటి అయితే కలపలేం కదా వీటిని, అందుకని ఇలా కలుపుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్క నీకు చేపలు పట్టడం వచ్చా? చిన్న కాళ్ళలో పట్టాను. ఇప్పుడు అన్నయ్య వాళ్ళు ఎక్కడ పట్టుకొచ్చారు? కుంటలో పట్టుకొచ్చారు. చెరువు గుంటలో పట్టుకొచ్చారంటండి వీటిని. మరి చేప రుచి ఎలా ఉంది? ఈ చేపలు బాగానే ఉన్నాయి, రుచిగానే ఉన్నాయా అక్క? వీటిని పాంప్లెట్స్ అని కూడా అంటారు కదా. పాంప్లెట్లు అంటారు, గుడిసెలు అంటారు, ఇటు ఇంకేదో చేపలు అని అంటారు. రాములు అంటున్నారు. ఏమని? అట్లా ఏం పేర్రా? పిలాచులు అంట. పిలాచులు అంటున్నారంటండి, మేము ఎప్పుడు వినలేదు. మా అమ్మ అయితే పాంప్లెట్స్ అంది, చిప్పలు అంది, గురసలు అంది. ఇప్పుడే అంటున్నాను పిలాచులని. ఇంక వీటిని ఎండబెట్టేద్దాం. అక్క తాడుపెట్టి గుచ్చుకోవాలి కదా. దబ్బరం తాడట్టు. ఇవ్వండి బొంత సూదితో అయితే, బొంత సూదితో దబ్బరం అక్క అది. దబ్బరం తోటైతే పొడుగ్గా గుచ్చుతుంది మా అక్క. ఎరా నీది ఇంకా అవ్వలేదా చేపలు చేయటం? అవ్వలేదంటే అండి. అక్క వీటికి నూనె కారిద్దా? కారుతుందా? కొవ్వు ఉంటేనే కారుద్ది కదా. కొన్ని చేపలకైతే కొవ్వు ఉంటే నూనె బాగా కారుద్దండి. మరి వీటికి కారుతుందో కారదో తెలీదు.
ఇలాగైతే గుచ్చేసుకుంటుంది, గుచ్చుకున్నాక చూపిస్తాము. ఇదిగోండి చేప ముక్కలు దండ అయితే తయారు చేసింది. దండ కాక అది ఇప్పుడు ఎండబెడతావా నువ్వు? తాడు కట్టేసి వస్తావా? ఎప్పుడు కట్టేసే కాడ కట్టేసిద్దండి మా అక్క. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి వాటిని చేపలను కూర్చునే సూది. ఇది చేపలు రుద్దటం అయిపోయిందంట. ఇదిగోండి చేపలు అయితే రుద్దటం అయిపోయింది. మా అక్క వాటిని కూడా ఉప్పేసి కడిగేస్తుంది. రుద్దాక కూడా మళ్ళీ కడగాల అక్క ఉప్పేసి? కడుక్కుంటే నీసు కొంపు రాదంతగా, నీసు వాసన రాదంట. అదిగోండి అవి దండి కట్టాలి కదా. మా అక్క వాళ్ళు ఖాళీగా లేరు, అందుకే అవి పక్కన పెట్టేసి చేపలు చేస్తుంది. తలకాయలు వాడు రుద్దేసి ఇచ్చేసి అక్కడికి వెళ్ళాడు. అక్క వీటికి కూడా పసుపు వేస్తావా? ఇవి ఎండబెట్టవా? కూర చేస్తావా? అక్క కూర వండితే తలకాయలు పులుసులోనే కలిసిపోతాయి అంటావా? అదిగోండి ముళ్ళైతే గుచ్చుకుంది మా అక్కకి. కూర వండితే తలకాయలు ఉన్నాయి కదా, అవి కూర పులుసులోనే కలిసిపోతాయా? వాటి రుచి వేరుండుద్దా? అయితే ఈసారి కూర తలల కూర అన్నమాట. ఆ కూర సారీ అండి, చేప తలకాయల కూర వండిపోతున్నారు. కూర కుదరాలా? ఇదిగోండి అయిపోయినాయి మొత్తానికైతే. అయ్యేం చేపలు ఇవేం చేపలు? ఈ తలకాయలు ఇవేమో తిత్తి తీసిన చేపలు. అవునులే, దేనికి? ఈ ఎండబెడతాకి కూరకి. ఈ కూరకి అవి ఎండబెట్టడానికండి. శుభ్రం కడిగేసావా? శుభ్రం కడిగేసా, ఉప్పు వేసాను. ఈ ఉప్పు పసుపు భలే ఉన్నాయండి. మా అక్క భలే పట్టుకుంది అట్లనే. దగ్గర చూపిస్తాను. ఈ ఉప్పు వేసిన తలకాయలండి. ఇదేమో పసుపు ఉప్పు వేసి ఎండబెట్టడానికి రెడీ చేసిందన్నమాట. భలే రెడీ చేసిందండి మా అక్క. మళ్ళీ మాల్లాగా తయారు చేసావా? సరే, ఎక్కడ ఇవి పెట్టేది? మొన్న కట్టేసిన కాడేనా? సరే రా మరి. సరే లేకు. అదిగోండి మా అక్క కాదు, మా మ్యారేడ్ కడుతున్నాడు అన్నమాట దీనికి. అది స్లిప్ అవుతుందంటండి అక్కడ, అందుకని మా రామన్ వచ్చాడు కట్టడానికి. చూడండి ఒక చేతిని కట్టేస్తున్నాడు. జాగ్రత్తలో పడిపోతాయో. మొన్న ఎండబెట్టిన మా అన్నయ్య చేపలు తీయలేదండి, అలాగే ఉంచేశాడు. ఎందుకో మరి తెలియట్లేదు. ఏమైంది ఆ చేపలు అలాగే ఉంచేశారు? అప్పుడు ఇంకా అనలేదు అప్పటి నుంచి. వామ్మో చూడండి ఏమన్నాడు. అవి తీయకొని అలాగే ఉంచేశాడు. అట్టాడా అట్టు కాదు, ఇట్ట దీనికే మెలిపెట్టు. దూరంగా లాగి చేపల్ని ఇలా తీక్కి మెలి. మొన్న అక్క అలాగే వేసింది. దూరం లాగు. ఇప్పుడు మర్చిపోతున్నాడండి పని. నేను మా అక్కగారు చూసాం కానీ నాకు గుర్తుందన్నమాట. మా అమ్మకి అలాగే చేస్తుంది. దూరం లాగు, మంచిగా లాగాలి. అయిగోండి ఎండబెట్టిన చేప అలాగే ఉంచేసాడు మా అన్నయ్య. అసలు తీయట్లేదండి వాళ్ళైతే. మీరు చూడండి చక్కగా ఎలా లాగుతున్నాడు. దండలాగా వస్తుందండి. ఇంకా లాగు. ఇగోండి చేపలు దగ్గరికి వచ్చాను నేను. ఇదిగోండి ఇట్లా ఎండబెట్టేశారు మొత్తానికి. 2 రోజులు ఎండుతాయి, 3 రోజులు ఎండుతాయండి ఇవి. ఎండకి చక్కగా ఎండుతాయి ఇవి. ఇట్లా ఎండబెట్టేసాము ఇక్కడ దాకా. పెట్టేస్తానండి, ఎండబెడతాను. ఏంటి వీడియో తీస్తుంది ఇంతగా అని చెప్పని చూస్తానమాట అంకుల్కి తెలియదుగా నేను ఒక ఛానల్ పెట్టి అది పెడుతున్నానని వీడియో తీస్తున్నాను సంగతి, అందుకని. హాయ్ అండి అందరికీ, అందరూ బాగున్నారా? ఇవాళ మార్నింగ్ అండి మేము చేపల కూర వండుతామని చెప్పాం కదా, వండదన్నమాట కూరని. ఇవాళ మేము వాటిని ఎండబెడుతున్నాం. పండుగ కదా, అందుకని మళ్ళీ 2 రోజులు ఉంది. ఇవాళ నిన్న అయితే నీసు వండుకున్నాం కదా, మళ్ళీ ఇవాళ కూడా నీసు వద్దని చెప్పని మా అమ్మ ఆపిచ్చేసింది. వద్దని, కర్రీ వద్దు ఏమి వండొద్దు ఇవాళ అని చెప్పింది. అందుకని వాటిని ఎండబెట్టేస్తాం అన్నమాట. ఇవన్నీ చూపిస్తాం ఇప్పుడు ఎలా ఎండబెడతాం అన్నది. వాటిని బండి మీద ఎండబెడుతుందండి మా అక్క భలేగా. నేను ఫ్రంట్ కెమెరా తీసుకున్నాను కాబట్టి నేను కాంపౌండ్ కూడా మళ్ళీ బ్యాక్ కెమెరాకి వెళ్ళాలి నేను ఇప్పుడు. సరేనా? ఈ మాట తలకాయలు ఉప్పేసి అయితే వ్లాగ్ ఇంతవరకు పెడుతున్నాం అన్నమాట.
ఇంకా పండగ కాబట్టి ఇంకా ఏం పళ్ళు చేసుకుంటే అవి చేసుకుంటాం. వెయ్యి ఇవ్వండి ఇలా ఎండబెట్టేసాం. ఉప్పు సరిపోద్ది అక్క మరి? హాయ్ చెప్పు అందరికి. హాయ్ అండి అందరికి.